అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వృశ్చిక రాశి వారి యొక్క దినఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ఓం కంచి కామాక్షి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు తాంత్రివిత్తో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, విద్య, ఉద్యోగం, ఆరోగ్యము ఇటువంటి సమస్యలకి మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించి చూడండి. మన గురువుగారిని మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9099835894. చాలా నమ్మకమైన గురువుగారండి. సమస్య మీది, పరిష్కారం మాత్రం 100% మన గురువుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మీకు ఎటువంటి సమస్యలున్నా మీ సమస్యలకి సత్వరమే ఫోన్లో పరిష్కార మార్గం, పూజల ద్వారా పరిష్కార మార్గం తెలుపుతారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు వృశ్చిక రాశి దిన ఫలితాల ప్రకారము నక్షత్రాలు విశాఖ 4వ పదము, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల వారికి రేపటి రోజున ధైర్యము, పట్టుదల పెరుగుతాయి. కొంత ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంది. గ్రహబలాల ప్రకారము ఈ వృశ్చిక రాశికి అధిపతి కుజుడు అంటే మంగళుడు. చంద్రుని సంచారం మీ భావోద్యాలపై ప్రభావం చూపుతుంది. గురుగ్రహ అనుగ్రహంతో కుటుంబ విషయాల్లో శుభపరిణామాలు కనిపిస్తున్నాయి. శని ప్రభావం వల్ల పనుల్లో క్రమశిక్షణ అవసరము. రేపటి రోజు పరిహారము ఉదయము శివాలయంలో అభిషేకం చేయటము లేదా ఓం నమః శివాయ మంత్రాన్ని 100 నిమిషాలు జపించడము శుభప్రదము. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం లేదా ఓం సరవణ భవాయ నమః జపం చేయడము అన్ని రకాలు కూడా మంచిది. ఎరుపు రంగు పూలతో పూజ చేయడము శుభ ఫలితాలు ఇస్తుంది. రేపటి రోజున సోమవారం కావడంతో పరమశివుని ఆరాధన అత్యంత శుభప్రదము. అలాగే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కావడంతో సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించడం కూడా అనుకూలంగా ఉంటుంది. రేపు వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎరుపు. శుభ సమయము ఉదయం 8:30 నుండి 10:00 వరకు అండి. మీకు శుభ దిక్కు వచ్చేసి దక్షిణ దిక్కు. దక్షిణ దిక్కు ప్రయాణం మీకు ఆర్థికంగా కలుసుపడతనంగా ఉంటుంది. మీరు పనిచేసే ప్రదేశంలో మీ లక్ష్యాలను సాధించడం వలన మీరు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు. మీ వ్యాపారంలో మీకు ఆకస్మిక ఆర్థిక లాభం కలగవచ్చు. మీరు మీ పనులన్నింటినీ గొప్ప ఉత్సాహంతో చేస్తారు. మీరు సౌకర్యాలు, విలాసాల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. మీ అన్నల అక్కలతో కొంత ఘర్షణ లేదా మనస్పర్ధలు ఉండవచ్చు. ప్రజలు మీ మాట పట్ల సానుకూల భావాలు కలిగి ఉంటారు. మీకు సామాజిక లేదా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈ అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. మీ ప్రతిభను, సామర్థ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే అవకాశం మీకు లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో కూడా సమయం గడుపుతారు. పనికిరాని కార్యక్రమాలపై సమయాన్ని వృధా చేయవద్దు. మీ పనులను సమయం వృధా పూర్తి చేయడం శాంతిని చేకూర్చి క్రమ పద్ధతిని కాపాడుతుంది. నష్టాలను నివారించడం, రేపటి పెట్టుబడికి సంబంధించిన ఏ పనైనా వాయిదా వేయటం అయితే మంచిది. వ్యాపారం చాలా చురుగ్గా ఉంటుంది, కానీ కొత్త ఆదాయ మార్గాలు కూడా ఏర్పడతాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి. భాగస్వామ్యంలోకి ప్రవేశించే ముందు ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. మీ కార్యాలయ విధానాల్లో కొన్ని మార్పులు అవసరము. సహోద్యోగుల వల్ల కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. వైవాహిక సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. చిన్నపాటి స్నేహాలు ప్రేమ సంబంధాలుగా మారవచ్చు. క్రమరహిత ఆహారపు అలవాట్లు మరియు దినచర్యల వలన కడుపు నొప్పి మరియు ఎసిడిటీ కలగవచ్చు. ఇంటి చిట్కాలను ప్రయత్నించండి. రేపటి నా ప్రేమ సంబంధాలు ఉన్న వారికి కొంత ఒత్తిడి ఉండవచ్చు. అయినప్పటికీ మీరు మీ సంబంధంలో మాధుర్యాన్ని కాపాడుకుంటూ సాయంత్రం వరకు మాట్లాడుకొని అన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. రేపటి మీరు మీ స్నేహితులు సహాయం చేయడానికి ముందుకొస్తారు. మీ ఖర్చులు, ఆదాయంపై నిఘా ఉంచండి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న వ్యాపారంలో కొత్త లాభాలు పొందుతారు. రేపటిలో మీరు కొత్త ఇల్లు మరియు దుకాణం కొనుగోలు చేయవచ్చు. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టాలు రావచ్చు. ఏకాగ్రత లోపం మానసిక అనారోగ్యాన్ని పెంచుతుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ డబ్బును తప్పుడు చోట్ల పెట్టుబడి పెట్టకుండా చూసుకోండి. కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అపార్థాలు నివారించండి. ఎవరికైనా మంచి చేయడం వల్ల నష్టాలు రావచ్చు. రేపటిలో మీరు మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టాలి. మీ ప్రేమ జీవితంలో అసంతృప్తి కొనసాగవచ్చు. ప్రియమైన వారు మీపై కోపంగా ఉండవచ్చు. మిమ్మల్ని మీరు మార్చుకునే తొందరలో తప్పటడుగులు వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కావున జాగ్రత్తగా ఉండండి. ప్రేమ విషయాల్లో రేపటి మీరు చాలా లోతైన మరియు తాత్విక దృక్పథం కలిగి ఉంటారు. భాగస్వామి కనిపిస్తారు. ఆర్థికంగా మీ యొక్క వ్యక్తిగత బడ్జెట్ విషయంలో కఠినమైన క్రమశిక్షణను పాటించడం ముఖ్యమండి. ఆరోగ్యపరంగా కూడా మీరు కాళ్ళు నొప్పి లేదా నిద్రలేమి అనుభవించవచ్చు. కాబట్టి మీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. రేపటి మీ ప్రణాళికలపై ఒంటరిగా పనిచేయడము మరింత బలవంతంగా ఉంటుంది. రేపటి రోజున సంబంధాల్లో భావోద్వేగ గాడుతుంటుంది, కానీ మీరు మీ భావాలను బహిరంగంగా వ్యక్తపరచలేరు. వివాహిత స్త్రీలు తమ భర్తలతో స్పష్టంగా, ప్రశాంతంగా మాట్లాడడం చాలా ముఖ్యం. లేకపోతే అపార్థాలు పెరగవచ్చు. మీరు సున్నితంగా ఉంటారు, కానీ బయట కఠినమైన ప్రవర్తన సంబంధాల్లో దూరాన్ని సృష్టించగలదు. పెళ్లి కాని మహిళల జీవితాల్లో పాత సంబంధం లేదా పరిచయం మళ్ళీ క్రియాశీలకం కావచ్చు. గత అనుభవాల నుండి పాఠాలు నిలుచుకున్న తర్వాత ముందుకు సాగండి.
తొందరపడి ఇలాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. రేపటి రోజున తెర వెనుక చేసే కృషి భవిష్యత్తులో గొప్ప ప్రయోజనం అందిస్తుంది. మీకు తక్షణ గుర్తింపు లభిస్తుంది, కానీ అది భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. పరిశోధన, ఐటీ, విదేశీ కంపెనీల ఉద్యోగం లేదా కన్సల్టింగ్ రంగాల్లో కొంత సంబంధం ఉన్న మహిళలకి రేపటి రోజు ప్రత్యేకంగానే ఉంటుంది. ముఖ్యమైన పత్రాలు మరియు డేటాకు సంబంధం ఉన్న పనిలో జాగ్రత్త వహించండి. వ్యాపార మహిళలకి కొత్త కాంట్రాక్ట్ లేదా విదేశీ అవకాశాలు లభిస్తాయి, కానీ వెంటనే ఎలాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. రేపటి ఖర్చులు పెరగవచ్చు. ముఖ్యంగా వైద్య ప్రయాణాలు లేదా పాత బిల్లుల విషయంలో ప్రస్తుతానికి కొంత పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది. విదేశాలకు సంబంధించిన పనుల్లో లేదా ఆన్లైన్ ప్రాజెక్టులో ప్రయోజనం పొందేందుకు సూచనలు ఉన్నాయి. బడ్జెట్ తయారు చేసుకొని పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వండి. రేపటి మీ వైద్య జీవితంలో సామరస్యాన్ని కాపాడుకోండి. మీ తోబుట్టువుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ పనిలో ప్రత్యర్థులు ఆటంకాలు సృష్టించవచ్చు, కానీ విజయం మిమ్మల్ని వెంటాడుతుంది. మీ పిల్లలపై శ్రద్ధ వహించండి. మీరు ఒక యాత్రకు వెళ్ళాలని ప్రణాళిక వేసుకోవచ్చు. మీరు పనిలో సమస్యలను ఎదుర్కొంటే కొత్త మార్గాలను పరిగణించండి. రేపటి మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉన్న ఏమైనా కొత్త పనులు చేసేటప్పుడు మాత్రం అన్ని రకాలు కూడా ఆలోచన చేయడం అయితే మంచిదండి. తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. మీరు పనిలో సమస్యలు ఎదుర్కొంటే కొత్త మార్గాలు పరిగణించండి. రేపటి ఎవరికి పూచికత్తుగా ఉండవద్దు లేదా ఆర్థిక లావాదేవీలో పాల్గొనవద్దు. ఖర్చులు పెరుగుతాయి. మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకరితో అపార్థం, గొడవలకు దారితీయవచ్చు. మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఒకరికి మంచి చేసే క్రమంలో వేరే కష్టాలను కొని తెచ్చుకోవచ్చు. ప్రమాదాలను నివారించండి. వ్యాపార పరంగా రేపటి అత్యంత లాభదాయకమైన రోజండి. మీరు కొంతకాలంగా ఒక పెద్ద పెట్టుబడి పెట్టాలని ప్రణాళిక వేస్తుంటే దాన్ని ఆచరణ పెట్టడానికి రేపటి సరైన సమయం. మార్కెటింగ్ మరియు అమ్మకాల రంగంలో ఉన్న వారికి రేపటి రోజున తమ లక్ష్యాలను సాధించడం సులభతరం అవుతుంది. ఉద్యోగస్తులకి కార్యాలయంలో సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. దీనివల్ల పెండింగ్లో ఉన్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థికంగా పొదుపు మరియు లాభాలు రెండింటికి రేపటి రోజున ఒక అద్భుతమైన రోజు అండి. కుటుంబ జీవితం ఆనందం, శాంతితో నిండి ఉంటుంది. మీ అన్నలు, అక్కల మద్దతు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. మీ ప్రేమ జీవితంలో రేపటి మీరు మీ భాగస్వామితో కలిసి ఒక సామాజిక కార్యక్రమానికి హాజరు కావచ్చు. ఇది మీ సంబంధానికి కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది. విద్యార్థులకి మంచి మంచి శుభవార్తలు అంతాయి. మీరు పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. రేపటి రోజు సాయంత్రం మీకు కాలు నొప్పి లేదా అలసట కలగవచ్చు, కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోండి మరియు శ్రమతో కూడిన కార్యకలాపాలు దూరంగా ఉండండి. రేపటి మీరు పరిశోధన, ఐటీ రంగంలో ఉన్నవారు తెర వెనుక చేసే పనిలో ఘనమైన విజయం సాధిస్తారు. రేపటి ఆర్థిక నష్ట భయాల్ని తీసుకోకుండా ఉండటం వివేకం. మీరు మీ జీవిత భాగస్వామితో గంభీరమైన మరియు అర్థవంతమైన అంశంపై చర్చిస్తారు. మీకు నిద్ర పట్టకపోవచ్చు లేదా అలసటగా కనిపించవచ్చు, కానీ ధ్యానం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ చుట్టూ ఉన్న వారితో సరదాగా ఆసక్తికరమైన సంభాషణ చేయగలుగుతారు. ఇది మీకు ఆనందాన్ని నింపుతుంది. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచే కొత్త అనుభవాలు మీకు సిద్ధంగా ఉంటాయి. మీ ఆలోచనలు స్పష్టంగా, సృజనాత్మకంగా ఉంటాయి. ఇది మీలో లోతైన ఆలోచనలతో ఇతరులను ప్రభావితం చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. రేపటి మీ యొక్క సామాజిక జీవితం కూడా ఉత్సాహంగా ఉంటుంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మీతో మరి సమయం గడపడానికి ఆసక్తి చూపిస్తారు. మీ కొత్త ఆలోచనలు మరియు దృక్కోణాలు మిత్రులను ఆకర్షిస్తాయి. ఈ సమయంలో మీ సంబంధాలు బలపరిచేలా ఎవరితోనైనా లోతైన సంభాషణ జరిపే అవకాశం లభిస్తుందండి. ఇది విద్య సాధించడానికి, ముఖ్యమైన సంబంధాలు నిర్మించుకోవడానికి అనువైన సమయంగా ఉంది. మీ హృదయం చెప్పేది వినండి మరియు మీ ఆలోచనలు వ్యక్తపరచండి. ఇది మీకు ఒక అద్భుతమైన అవకాశం, కాబట్టి వీలైనంత జాగ్రత్తగా ఉండండి. రేపటి మీ జీవితంలో సానుకూల మార్పు మరియు ఎదుగుదలకి నాంది పలుకుతుంది. పరిస్థితులకి లోబడి మీరు ఇతరులకు అందించిన మాట కొంతకాలానికి వాయిదా వేయాల్సిన పరిస్థితి వస్తుంది. రేపటి మీకు ప్రయోజనకరమైన రోజుగానే ఉంది. ఏ పనిలోనైనా ఇతరుల సహాయాన్ని ఆశించవద్దు. మీ సొంత సామర్థ్యాలను నమ్మండి. దానివల్ల మీరు ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు. రేపటి రోజు తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు ప్రయోజనకరంగానే ఉంటాయి మరియు పెండింగ్లో ఉన్న అనేక పనులు పూర్తవుతాయి. కుటుంబంలో నెలకొన్న సఖ్యత మీ సమస్యల్లో దేనికైనా పరిష్కరిస్తుంది. రేపటి మీరు మీ ప్రణాళిక గురించి ఇతరులను ఒప్పించగలుగుతారు. మీకు అందరి నుండి పూర్తి మద్దతు కూడా లభిస్తుందండి. మీ యొక్క ప్రేమ భాగస్వామికి అనుకూలమైన రోజుకైతే ఉండబోతుంది. మీ తల్లిదండ్రులు మీకు ఒక ముఖ్యమైన బహుమతి కూడా రేపటి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అంతా కూడా అనుకూలంగానే ఉందని చెప్పుకున్నా, మీరు చేసే పనిలో మాత్రం రేపటి అప్రమత్తం చాలా అవసరం అండి. ఇక వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది. మీరు మంచి ఫలితాలు ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి. తెలివిగా చేసిన పొదుపులే లాభాలుగా తిరిగి వస్తాయండి. కనుక మీ కష్టార్జితమైన డబ్బును ఎందులో పొదుపు చేయాలో సరిగ్గా చూసుకోండి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి సోమవారము శ్రమకు తగిన ఫలితము, ఆధ్యాత్మిక శాంతి, కుటుంబ సహకారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓర్పు మరియు వివేకంతో వ్యవహరిస్తే రేపటి మరింత అనుకూలంగా మార్చుకోవచ్చండి. మరి తెలుసుకుందాం వృశ్చిక రాశి వారి జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.